హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం తెలంగాణ టెట్ అనేది రిలీజ్ అయింది 11th రోజు. బట్ ఈరోజు పూర్తి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ బులెటిన్ కూడా రిలీజ్ అయింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ రోజు నుంచి జరగబోతోంది. అది ఎప్పుడు, ఎలా, ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా నేర్చుకుందాం. ఎవరెవరు అర్హులు, ఎవరికి ఎంత ఫీజు, ఎవరు ఎలా అప్లై చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. దానికంటే ముందు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చూడాలనుకుంటే కనుక ముందు ముందు రాబోయే వీడియోలు మీరు అందరికీ కనబడాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. రైట్, మనం దీంట్లోకి వెళ్ళిపోతే ఒకసారి ఇక్కడ చూడండి. మనం ఓపెన్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళిపోయి మొట్టమొదటిగా ఫస్ట్ ఇక్కడ రైట్ ఇక్కడ స్కూల్ ఇక్కడ చూడండి. స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ చూపించాడు, క్లిక్ హర్ టు టీజీ టెట్ 2025 అని చూపించడం జరిగింది. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ రైట్ ఇట్లా టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఓపెన్ కాగానే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది హోమ్ హోమ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ నోటిఫికేషన్ అని ఇచ్చాడు. నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి నోటిఫికేషన్ అనే ఆప్షన్ పెట్టాడు. ఇన్ఫర్మేషన్ బులెటిన్, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అస్, ఎవరికైనా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ కాంటాక్ట్ కావచ్చు. సో మనకు ఓల్డ్ టెట్ రిజల్ట్ ఒకటి ఆప్షన్ పెట్టాడు ఇక్కడ. ఇంకా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ పెట్టలేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టగానే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇంకా రాలేదు, స్టార్ట్ కాలేదు. ఈరోజు మార్నింగ్ ఈ టైంకి అయితే మనకు రాలేదు. అవి రాగానే నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసి మీకు వీడియో అనేది మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ ప్రాసెస్. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేశాను. సో నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయగానే ఇలా వచ్చేసింది. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే టీజీ టెట్ 2025 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నాడు. సో ఏ రోజు 11th రోజు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్టయితే మనకి ఇది ఎగ్జామ్ అనేది 15/6/2025 నుంచి 30/6/2025, అంటే జూన్ 15 నుంచి 30 జూన్ వరకు ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రైట్, మరి రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ క్లాస్ 1 to 8th క్లాస్ వరకు మాత్రమే టెట్ నిర్వహిస్తారని చెప్తున్నారు. బట్ ఎందుకంటే డిఎడ్ చేసిన వాళ్ళు 1 to 5th క్లాస్ వరకు, 1 to 5th వరకు చెప్పడానికి కోసం పేపర్ 1 రాస్తారు. అండ్ 1 to 6th నుండి 8th క్లాసెస్ చెప్పడానికి పేపర్ 2 అని రాస్తారని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. రైట్, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డిఎడ్ చేసిన వాళ్ళు, డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన వాళ్ళు, అండ్ లాంగ్వేజ్ పండిత్ కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. లాంగ్వేజ్ పండిత్ చేసిన వాళ్ళు అండ్ డిఎడ్ చేసిన వాళ్ళు, బిఎడ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. సో క్లాస్ 1 to 8th క్లాసెస్ 1 ఇవ్వడం జరిగింది. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడంటే బులెటిన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ బులెటిన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మనకు ఓవరాల్ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి మ్యాటర్. ఇంకా మనం చూసుకున్నట్టయితే రైట్ ఇక్కడ 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ టైమింగ్స్ 9 to 11:30 మార్నింగ్ అవర్స్, 2 to 4:30 ఆఫ్టర్నూన్ అవర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు ఎలా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ బేస్డ్. కంప్యూటర్ ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పేపర్ 1 రాసే వాళ్ళు డిఎడ్ వాళ్ళై ఉండాలి, పేపర్ 2 రాసే వాళ్ళు బిఎడ్ చేసిన వాళ్ళై ఉండాలని ఇవ్వడం కూడా జరిగింది. అది ఇంకా ముందు ముందు నేను చూపిస్తాను. అయితే 2 పేపర్లు రాయాలనుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు కూడా మనకు దీంట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒక పేపర్ రాయాలనుకుంటే 750 రూపాయలంట.
ఒక పేపర్ ఏదైనా పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఏదైనా ఒక పేపర్ రాయాలనుకుంటే 750 రూపాయలు. మరి 2 పేపర్లు రాయాలనుకుంటే 1000 రూపాయలు ఉండడం జరిగింది, 1000 రూపీస్. ఓకేనా, 1000 రూపీస్ ఉంది అండ్ 750 రూపాయలు ఉంది. ఒక పేపర్ అయితే 750 రూపాయలు, 2 పేపర్లు అయితే 1000 రూపీస్ ఇవ్వడం జరిగింది. రైట్. ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే ఇది 15 నుంచి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి స్కూల్ ఎడ్యు http.schooledu.telangana.gov.in లోకి వెళ్ళిపోయి 15/4/25 నుండి 30/4/25 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. రైట్. ఆ రోజులో ఈ 15 రోజులు మాత్రమే అప్లికేషన్కు అవకాశం ఉంది. ఈ 15 రోజులే అప్లై చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఇచ్చింది ఎగ్జామ్ టైమింగ్ ఇచ్చాడు ఇక్కడ 15/6/25, 30/6/25 వరకు ఎగ్జామ్ జరుగుతాయని చెప్పాడు. ఆన్లైన్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత టెస్ట్ అని చెప్తున్నాడు. రైట్. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే NCTE రూల్స్ ప్రకారం ఎలిజిబుల్ ఎవరెవరు ఎట్లా అంటే 1 to 5th క్లాసెస్ పేపర్ 1, 6th to 8th క్లాసెస్ పేపర్ 2 రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి 1 to 5th క్లాసెస్ డిఎడ్ చేసిన వారు డిఎడ్, డిఎల్డి, 4 years డిఎడ్ అట్లాంటి అవకాశం ఉంటుంది. బిఎడ్ చేసిన వాళ్ళకు పేపర్ 2 అవకాశం ఉంటుంది. 2 చేసిన వాళ్ళకు పేపర్ 1, పేపర్ 2 అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రైట్. దాని ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది నేను ఇంకా దీంట్లో బులెటిన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే school.edu.telangana.gov.in లోకి వెళ్ళిపోయి చూసుకోమంటున్నాడు. హాల్ టికెట్స్ కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, సిలబస్ నుంచి కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతిదీ అందులో ఉంటుంది, నేను ఇందాక చూపించినట్టు. సో 150 మార్క్స్ ఎగ్జామ్ అయితే దాంట్లో 60% అబోవ్ అనేది జనరల్ వాళ్ళకు, అంటే 90 మార్క్స్ రావాలి జనరల్ వాళ్ళకు. బీసీ వాళ్ళకు 75 వస్తే సరిపోతుంది. SC ST వాళ్ళకు 40% అంటే 60 మార్క్స్ అట్లా ఉంటుంది. సో అది చూసుకోవడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 40% అనేది ఖచ్చితంగా రావాలి. 40% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎట్లా నిర్ధారిస్తారు అంటే 75% డిజబిలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే PHC కింద కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. రైట్. వ్యాలిడిటీ ఆఫ్ పీరియడ్ ఇది లైఫ్ టైం ఉంటుందండి. ఈ టెట్ ఎగ్జామ్ రాస్తే ఒక్కసారి రాస్తే క్వాలిఫై అయితే వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ స్టేట్ రాసిన వాళ్ళకు కూడా క్వాలిఫై అయితే లైఫ్ టైం ఉంటుంది. బట్ ఇది ఏంటంటే స్కోర్ పెంచుకోవడానికి రాసే టెస్ట్ కాబట్టి ఇది చూసుకోండి. ఇది 20% వెయిటేజ్ అని అందరికి తెలిసిందే. సో 20% మనకు టెట్లో 150 మార్కులకు ఎగ్జామ్ జరుగుతుంది. దాంట్లో 20% తీసి డిఎస్సిలో కలుపుతారు కాబట్టి 20% అనేది వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. రైట్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 11th రోజు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 15th నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది జరుగుతాయి. 15/4/25 నుండి అంటే ఈ రోజు నుంచి 30 ఏప్రిల్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతాయి. అది పేమెంట్ 30 వరకే ఉంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా 30 వరకే ఉంది. గుర్తుపెట్టుకోండి. హెల్ప్ డెస్క్ సర్వీసెస్ అనేది 15/4/25 నుంచి 22/7/25 అంటే జూలై 22 దాకా అవకాశం ఉంటుంది. హెల్ప్ డెస్క్ మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ డెస్క్ ఇక్కడ నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్స్ కాల్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడంట అంటే 9/6 అంటే June 9th నుండి హాల్ టికెట్స్ వస్తాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మేము ఇందాక చెప్పాను, టైమింగ్స్ కూడా చెప్పాను. డేట్ ఆఫ్ రిజల్ట్ అనేది జూలై 22 నాడు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఏంటిది నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి మ్యాటర్. రైట్. మరి ఇంకా పూర్తిగా మనం తెలుసుకోవాలనుకుంటే బులెటిన్ కూడా చూద్దాం ఒకసారి. బులెటిన్లో మనకి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూసుకుంటే రైట్. ఇక్కడ కూడా సేమ్ మ్యాటర్ ఇవ్వడం జరిగింది. టీజీ టెట్ దీంట్లో http.school.telangana.gov.in లోకి వెళ్ళిపోయి మనకి చూసుకోమని చెప్తున్నాడు. ఎగ్జామ్స్ అయితే 15/6/2025 నుంచి 30 దాకా ఇవ్వడం జరిగింది. 30 జూన్ వరకు ఎగ్జామ్స్. 15/4 అంటే ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. అయితే ఒక పేపర్ రాసే వాళ్ళకు 750 రూపీస్, 2 పేపర్లు రాసే వాళ్ళకు 1000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే దీంట్లో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అనేది పూర్తిగా క్లియర్గా ఇస్తాడు అని చెప్పి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. రైట్. ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు 500 KB లోపు ఫోటోగ్రఫీ అంటే ఫోటో అనేది 500 KB లోపు ఉండాలి. ఇది 100 KB బిఫోర్ 100 KB అంటే 100 KB లోపల ఉండాలి. ఏంటి సిగ్నేచర్ అనేది అవి చూసుకోండి. 100 KB లోపల సిగ్నేచర్, 500 KB లోపల ఫోటో అనేది ఉండడం చూసుకోండి. ఎందుకంటే అవి సరిగా లేకపోతే మళ్ళీ హాల్ టికెట్లు అనేవి రిజెక్ట్ అయిపోతాయి. ఫోటోగ్రఫీ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. సో అవి ఒకసారి చూసుకోండి. అప్లై చేసేటప్పుడు అవి కన్ఫామ్గా ఉండాలి. సో అప్లై చేసే ప్రాసెస్ కూడా నేను చెప్తాను క్లియర్గా, స్టెప్ బై స్టెప్
వివరిస్తూ వీడియో చేస్తాను. రైట్. ఇంకొక ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ రొటేషనల్ అవి రూల్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ రూల్స్ మనకు ఆల్రెడీ మీరు చూసుకుంటారు. రైట్. ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్, టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్యూటర్ ఆధారిత టెస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. రైట్. ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం నేను దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టీజీ టెట్ పేపర్ 1 వాళ్ళకి ఇచ్చినట్టు ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఇంటర్మీడియట్ అయిపోయి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళు అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి దీంట్లో ఉండి, ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి అయితే 45% మార్క్స్ ఉండి, అండ్ 2 years డిప్లొమా డిఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే 4 years బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4 years బిఈ ఎల్ఈడి అని అది చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కావచ్చు. ఇక్కడ ఎలిజిబుల్ ఫస్ట్ ఆప్షన్కి. సెకండ్ ఆప్షన్ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే ఏబుల్డ్ క్యాండిడేట్స్ 40% మార్క్స్ వచ్చిన వాళ్ళు, 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 years బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్. అయితే ఇంకొక విషయం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 40% మార్క్స్ అంటున్నాడు, 45% మార్క్స్ అంటున్నాడు కదా. అది ఎవరెవరికి అనేది కూడా నోటిఫికేషన్ లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. గైడ్ లైన్స్ ఇక్కడ 2000 ఇక్కడ చూడండి, ఇష్యూ గైడ్ లైన్స్ 23/12/2015 తర్వాత వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము దీన్ని ఫిల్ చేయాలని చెప్తున్నాడు. అయితే అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఈ గైడ్ లైన్స్ ప్రకారము 23/12/2015 ముందు అయిపోయిన వాళ్ళైతే ఒక ఆప్షన్ పెట్టుకోమంటాడు. దాని తర్వాత అయిపోయిన వాళ్ళకు ఒక ఆప్షన్, దాని ముందు అయిపోయిన వాళ్ళకు ఒక ఆప్షన్ పెట్టుకోమని చెప్తాడు. అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకా కనుక మనం చూసుకున్నట్టయితే 6th పేపర్ 2 వాళ్ళకు క్లాస్ 6 to 8 చెప్పే వాళ్ళకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే BA BSc బీకామ్ అంటే డిగ్రీ చేసి 50% మార్క్స్ ఉండి, అండ్ బీఈడి చేసిన వాళ్ళకు 40 ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉండి, వాళ్ళు బీఈడి చేస్తారు కదా, బీఈడి లేదంటే స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్కి ఎలిజిబుల్. రైట్. నెక్స్ట్ ఇక్కడ BA BSc బీకామ్ చేసి 50% మార్క్స్ ఉండి, బీఈడి లో 40 ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 40% మార్క్స్ ఉండి, బీఎడ్ నెక్స్ట్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు. ఇది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కు డిఫరెన్స్ ఏంటంటే ఈ 23/12/2015 తర్వాత అయిపోయిన వాళ్ళేమో సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటారు. అక్కడ 40% 45% అప్పుడు తేడాలు వచ్చినాయి కాబట్టి దాని ప్రకారంగా రూల్స్ ఇవ్వడం జరిగింది. అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 4 years BID BSCED with at least 50% marks in caste SC case SC ST BC different label candidates minimum marks shall be 45% అని చెప్తున్నాడు. రైట్. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ విత్ లాంగ్వేజ్ కన్సర్డ్ అంటే లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఇది ఇవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కావచ్చు, లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు, ఈ ఆప్షన్ పెట్టుకోవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ BE బీటెక్ చేసిన వాళ్ళు కూడా బీఈడి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే ఎలిజిబుల్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది మనకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. రైట్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే అదంతా ఎగ్జామ్ ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనకు పేపర్ అయితే 150 మార్క్స్ ఉంటాయి, 2 hours 30 minutes. సైకాలజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 అంటే తెలుగు 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్ 30 మార్క్స్. ఇక మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీ 30 మార్క్స్. ఇది పేపర్ 1 వాళ్ళకు. పేపర్ 2 వాళ్ళకైతే ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది, సోషల్ వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకు 30 మార్కులు 60 మార్కులు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇట్లా ఉంటాయి. సోషల్ వాళ్ళకి 60 మార్కులు, మ్యాథ్స్ ఉండకుండా సైన్స్ ఉండకుండా సోషల్ వాళ్ళకి 60 మార్కులు సపరేట్గా పేపర్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది పేపర్ 2 వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు. సైకాలజీ వాళ్ళకి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 వాళ్ళకి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి 60 మార్క్స్, అండ్ సోషల్ వాళ్ళకి 60 మార్క్స్ సపరేట్గా పేపర్స్ ఉండడం జరుగుతుంది. 150 మార్క్ క్వశ్చన్స్, 150 మార్క్స్. రైట్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా క్లియర్గా డెప్త్గా చూసుకుంటే దానికి ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు, దాంట్లో దేనికి ఎన్ని మార్కులు, టాపిక్ వైజ్గా కూడా నేను తర్వాత వీడియోలో చేస్తాను. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇవి సరిపోతాయి ఇప్పటి వరకు అనుకుంటున్నాను. మనకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి.
అండ్ థ్యాంక్ యూ ఎవరివన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో మీరు కామెంట్ చేశారంటే కనుక, ఇప్పుడు ఈ వీడియోలో కామెంట్ చేశారంటే కనుక నేను దానికి సంబంధించిన వీడియో చెప్తాను, ప్రతి డౌట్ను క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దానివల్ల మీకు మరిన్ని వీడియోస్ అందుబాటులోకి వస్తాయని నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.